కాలంలో ఎంతో వైరల్ అవుతున్న ఎంతో మంది ఇష్టంగా తింటున్న ఒక లడ్డు నేను కూడా ట్రై చేశాను. ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డు అండ్ ఎంతో టేస్టీగా ఉన్న ఈ లడ్డు ఎంతో ఇష్టంగా తింటున్నారు అందరూ. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో ఇష్టంగా తింటున్న ఈ డ్రై ఫ్రూట్ లడ్డు సింపుల్ గా ఎలా చేయాలో చూసేయండి. చాలా టేస్టీగా ఉంటది. ఈ వీడియో ఎండ్ వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీ ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చా. దీనివల్ల హెల్త్ చాలా బాగుంటుంది. అదేనండి ఎంతో వైరల్ అవుతున్న డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఈ రెసిపీ చేయడానికి ముందుగా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆల్మండ్స్ అనగా బాదం, క్యాష్యూస్ కాజు, కిస్మిస్ రైజిన్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, గీ, డేట్స్. ముందుగా ఈ రెసిపీకి కావాల్సినవి డ్రై ఫ్రూట్స్. మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా పర్లేదు. నేనైతే నా దగ్గర ఉన్న కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను, మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి పంకిన్ సీడ్స్, ఇదేమో వాటర్ మిలన్ సీడ్స్, ఇది సన్ఫ్లవర్ సీడ్స్. ఈ సీడ్స్ అన్నీ మంచిగా సేమ్ క్వాంటిటీలో తీసేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి కిస్మిస్, అదే రైజిన్స్ అండ్ ఆల్మండ్స్, బాదం కూడా ఇవన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. సో బాదం తీసుకున్నా అండ్ క్యాష్యూస్, కాజు కూడా తీసుకున్నా అనమాట. నా దగ్గర ఉన్న కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా. సో ఇవన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఈ ప్రాసెస్ చేసే ముందు వీటి గురించి మనం తెలుసుకోవాలి కదా. సో ఫస్ట్ అయితే ఈ ఆల్మండ్స్ అని, బాదం అని తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను అనమాట. బాదం మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. బాదం మన హెల్త్కి చాలా మంచిది. బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది అండ్ మన గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ బి ఉండడం వల్ల వెయిట్ లాస్ అవ్వడం అండ్ న్యూట్రిషన్స్ కూడా చాలా ఉన్నాయి. బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ అవుతుంది అండ్ ఐకి చాలా చాలా మంచిది. దీంట్లో హై ఫైబర్ అండ్ ప్రోటీన్స్ ఉండడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది, మన హార్ట్కి కూడా చాలా మంచిది. సో బాదం తీసుకున్నాను అనమాట. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. అండ్ ఇవి కట్ చేసుకొని మనం ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. చూసారు కదా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి బాదంలో. బాదం అయితే మెయిన్ ఇంగ్రీడియంట్. బాదమే కాదు, మనకి ఏ నట్ అయినా చాలా మంచిది. ఏ నట్స్ ఉన్నా మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే కాజు గురించి కూడా బెనిఫిట్స్ తెలుసుకోవాలి కదా. క్యాష్యూలో కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హార్ట్కి చాలా మంచిది, హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ బోన్కి కూడా చాలా యూస్ఫుల్. అండ్ మన వెయిట్ మేనేజ్ చేస్తుంది అనమాట. వెయిట్ని కూడా కంట్రోల్గా ఉంచుతుంది. ఇందులో ఎన్నో మినరల్స్ కూడా ఉన్నాయి. ఎన్నో మినరల్స్ చాలా ఉన్నాయి అన్నమాట. మ్యాగ్నీషియం, జింక్ ఇలా చాలా ఉన్నాయి. అండ్ మనకి స్ట్రోక్స్ రాకుండా చాలా హెల్ప్ అవుతుంది. ఈ క్యాష్యూస్ మెయిన్గా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అనమాట. ఇమ్యూనిటీ బూస్ట్ చేసి మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ క్యాష్యూస్ కూడా తీసుకున్నాను అనమాట. ఇవన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. సో క్యాష్యూస్ కూడా తీసుకొని ఇలా చిన్న చిన్న నట్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నట్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి కిస్మిస్, మనం బ్లాక్ రైజిన్స్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా సరే. కిస్మిస్లో కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. ఈ కిస్మిస్ని కూడా మనం చిన్న చిన్న పీసెస్లోకి కట్ చేసుకోవాలి. ఈ కిస్మిస్లో కూడా మనకు చాలా యూస్ఫుల్ ఉంది. డైజెషన్కి చాలా మంచిది అండ్ ఎనర్జీని బూస్ట్ చేస్తుంది. మన బోన్కి కూడా చాలా మంచిది, బెటర్ చేస్తుంది అనమాట. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దూరంగా వెళ్ళిపోతాయి. ఐరన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా ఉంటాం మనం. సో చూసారు కదా ఇలా చిన్న చిన్న పీసెస్లోకి కట్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ 3 చిన్న చిన్న పీసెస్లోకి కట్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇదైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. డేట్స్
డేట్స్ అంటే ఖజూరా నుంచి కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ఫైబర్ ఉండడం వల్ల, ఫైబర్ అండ్ ఎన్నో మినరల్స్ ఉండడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. అండ్ డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. హార్ట్ హెల్త్ని, బోన్ హెల్త్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇందులో ఫైబర్ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ నుంచి కూడా బయటపడవచ్చు. అండ్ కొలెస్ట్రాల్ నుంచి కూడా రెడ్యూస్ చేయవచ్చు అన్నమాట. సో ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఈ ఖర్జూరాన్ని స్వీట్నెస్గా యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో ఉండే సీడ్స్ అన్ని బయటికి తీసేసి చిన్న చిన్న పీసెస్గా ఇది కూడా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకుంటున్నాను. కడాయి పెట్టుకొని ఇందులో 1 స్పూన్ గీ వేసుకుంటున్నాను. అదేనండి నెయ్యి వేసుకున్న తర్వాత ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలన్నమాట. మనం బాదం, కాజు అండ్ కిస్మిస్ అయితే చిన్నగా కట్ చేసుకున్నాం కదా, అవి ఆ కడాయిలోకి వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. బాగా కొంచెం లైటిష్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మాడిపోతుంది. సో నార్మల్గా పెట్టుకొని స్లోగా పెట్టుకొని మంచిగా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా, ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ దాంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. మంచిగా లైటిష్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ మాడొద్దు. సో మంచిగా స్లోగా పెట్టుకొని కలుపుతూ మనం రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా వచ్చేస్తే సరిపోతుంది. సో చూసారు కదా, మనకి ఇక్కడ బాదం, కాజు, కిస్మిస్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ అలానే అదే స్టవ్ మీద అదే ప్యాన్లో నెయ్యి యాడ్ చేసుకొని ఖజూరాన్ని కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. సో రోస్ట్ చేసుకునే ఇవన్నీ చల్లారనివ్వాలి. ఒక 10 మినిట్స్ దాకా చల్లారనించుకోవాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా అయితే ఖర్జూరా వేస్తున్నాను. రోస్ట్ చేసుకున్న ఖర్జూరా అయితే దాంట్లోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఫైన్గా అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఇలా కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. సో ఇదైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం నట్స్ ఉన్నాయి కదా, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అండ్ అన్నీ ఆల్మండ్స్, కాజు, వాటర్ మిలన్ సీడ్స్ అన్నీ కలిపేసి ఎట్ ఏ టైమ్ మిక్సీలోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. మీకు కావాలంటే సపరేట్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. సో నేనైతే అన్నీ ఒకటే దాంట్లో వేసుకొని నట్స్గానే ఫైన్ పౌడర్గా అయితే చేయట్లేను. నట్స్గా ఉంటేనే చాలా బాగుంటుంది, మనం తింటుంటే కూడా చాలా నట్స్ అనేవి. సో నట్స్ కూడా పక్కకి తీసేసుకొని గ్రైండ్ చేసుకునేది కూడా పక్కకి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. సో మళ్ళీ మిక్సీ జార్లోకే ఇది మనకి కలపడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మిక్సీ జార్లోకి ఖజూరా, ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న ఖజూరా అండ్ గ్రైండ్ చేసుకున్న నట్స్ పౌడర్ అయితే అందులోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. 10 సెకండ్స్ వరకు అలా గ్రైండ్ చేసుకుని తీసేసేయాలి. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్న తర్వాత మంచిగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. దాంట్లో కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ రౌండ్గా చుట్టుకోవాలన్నమాట. సో మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చాలా రోజులు ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకొని మనం డైలీ 1-2 అలా తింటే హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇలా అయితే రెడీ చేసుకున్నాను. ఒక్కొక్కటిగా చేసుకొని తినేసినాం అనమాట. ఇంకా చాలా టేస్టీగా ఉండే. నేనైతే ఇక్కడ టేస్ట్ చూస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఆ స్వీట్నెస్ కూడా కరెక్ట్గా సరిపోయింది. అన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకున్నందుకు చాలా బాగుందన్నమాట. ఇది ఇంకా డబ్బాలోకి స్టోర్ చేసుకొని మేము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనమాట. డైలీ 1 or 2 అలా తినుకుంటూ ఉన్నాం. సో అది తిన్నప్పటి నుంచి మా ఫేస్లో కూడా గ్లో అనేది వచ్చింది. చాలా బాగా అనిపించింది. అందుకే మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో అయితే తీసాను.
మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోకి ఇట్లా మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, మర్చిపోకుండా గంట అయితే కొట్టండి. సో ఈరోజు అయితే ఈ రెసిపీతో ఎండ్ చేసా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.